సనాతన ధర్మంలో నదులను దేవతలుగా కొలవటం జరుగుతుంది. ఆ నదీమ తల్లులు కూడా ఆ విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఎంతో మంది సత్పురుషులకు తారసపడి వారితో సంభాషించటం, వారిని అనుగ్రహించటం, వారి అనుగ్రహాన్ని పొందటం భారతదేశ చరిత్రలో సర్వసాధారణం. సనాతన ఋషి సాంప్రదాయానికి సనూతనత్వం తీసుకొచ్చి దత్త సాంప్రదాయాన్ని సామాన్య జనబాహుళ్యంలో దశ దిశలా వ్యాపింపజేసి సాక్షాత్ దత్త స్వరూపులుగా నిర్వచించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి జీవితంలో ఇటువంటి దివ్య సందర్శనాలు, అలౌకిక సంఘటనలు, అద్భుత అనుభూతులు కోకొల్లులు. ముఖ్యంగా నదీమ తల్లులు స్వామివారిపై చూపిన ప్రేమానురాగాలు అనూహ్యములు. ఈ వీడియోలో స్వామివారి జీవితంలో జరిగిన అటువంటి కొన్ని అద్భుతమైన సంఘటనలను మనసారా ఆస్వాదిద్దాం. ఇటువంటి మహనీయుల చరిత్రలు తెలుసుకుంటూ ఉంటే ప్రకృతి పట్ల మన అవగాహన లోతు పెరుగుతుంది. నదీమ తల్లుల పట్ల ఖచ్చితంగా మన భావన, భక్తి దృఢపడుతుంది. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్. తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శివపుత్రికగా పేరుగాంచిన నర్మదా నదీమ తల్లితో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామికి ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. అది ఎలా ఏర్పడిందో, ఆ తల్లితో ఆయనకు గల అనుభూతులేమిటో తెలుసుకుందాం. శ్రీ స్వామివారు తమ తీర్థయాత్రలో భాగంగా 2 సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి తమ తిరుగు ప్రయాణంలో బ్రహ్మావర్తనము అనే ఊరి వద్ద ఉన్న గంగానదీ తీరమున నివాసం చేస్తున్న రోజులవి. ఒకనాడు నర్మదా నదీమ తల్లి స్వామివారికి స్వప్న సాక్షాత్కారమిచ్చి కొన్ని రోజులు తమ వద్ద వచ్చి ఉండమని కోరింది. కాని స్వామివారు ఆ స్వప్నాదేశాన్ని నిర్లక్ష్యం చేశారు. కొన్ని రోజులకు చర్మవ్యాధితో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు తన రోగ నివారణార్థం వాసుదేవానంద సరస్వతి స్వామివారి పాదతీర్థం సేవించమని సలహాను పొందినవాడే స్వామివారిని ఆశ్రయించటానికి ఆయన వద్దకు వచ్చాడు. అయితే శ్రీ స్వామి మహారాజ్ ఎవరిని తమ పాదతీర్థం సేవించేందుకు అనుమతించేవారు కాదు. ఇక చేసేది లేక ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, స్వామివారు రచనా వ్యాసంగంలో మునిగి వారి పాదాలను వెనుకకు మడిచి కూర్చుని ఉండగా ఆయన వద్దకు చేరి గబాలున వారి పాదములపై నీటిని కుమ్మరించి స్వామివారు తిరిగి చూచేలోపే ఆ పవిత్ర పాదతీర్థాన్ని గుటగుటా తాగేశాడు. మిగిలిన తీర్థాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. అనుకోని ఆ ఆకస్మిక సంఘటనకు ఉలిక్కిపడిన స్వామివారు అతడిని సంగతేమిటని అడిగారు. అప్పుడతడు తన బాధను స్వామికి విన్నవించుకుని క్షమాపణ కోరాడు. ఆ కర్మ స్వామినంటుకుంది. తత్ప్రాయశ్చిత్తార్థం వెంటనే శ్రీ స్వామివారు గంగా స్నానమాచరించి గంగామాతపై ఒక స్తోత్రమును ఆసువుగా పలికారు. అయినా లాభం లేకపోయింది. ఆ బ్రాహ్మణుడికి వ్యాధి పూర్తిగా నివారణమైంది గాని ఆ కర్మ ఫలితాన్ని స్వామివారు అనుభవించవలసి వచ్చింది. కొంతసేపటికి స్వామివారి శరీరమంతా మంటలతో, ఎర్రటి దద్దర్లతో కూడిన మచ్చలు ఏర్పడ్డాయి. అయితే అదే రోజు రాత్రి దత్తస్వామి శ్రీ స్వామివారికి స్వప్న దర్శనమిచ్చి నర్మదా నదిలో 3 రోజులు స్నానమాచరించిన స్వస్థత చేకూరగలదని తెలిపారు. అంతటా శ్రీ స్వామివారు అక్కడి నుండి ప్రయాణమై నేమావర్ అనే ప్రదేశానికి చేరుకుని అక్కడి గల నర్మదా నదీమ తల్లిని ప్రార్థించి ఆ తల్లిపై నర్మదా లహరి అనే స్తోత్ర రచన గావించారు. అలా నర్మదామాత తన తనయుడిని తన వద్దకు రప్పించుకుంది. అప్పటి నుండి శ్రీ స్వామివారికి నర్మదామాతకు ఎంతో అద్భుతమైన మాతృతనయుల సంబంధం ఏర్పడింది. శ్రీ స్వామివారు తమ చాతుర్మాస దీక్షలలో అధిక భాగం ఈ నర్మదా నదీ తీరముననే గడిపేవారు. అంతేకాదు, స్వామివారు సమాధి చెందాక తమ భౌతిక కాయాన్ని కూడా ఆ తల్లియందే నిక్షిప్తం చేయటం స్వామివారికి ఆమె మీద గల మాతృప్రేమకు ప్రతీక. నర్మదా నదీ తీరాన ఉన్న గరుడేశ్వర్ అనే పుణ్యక్షేత్రంలోనే స్వామి సమాధి చెందటకు నిశ్చయించుకున్నారు. కనుక అక్కడ ఇప్పుడు స్వామివారి మందిరము, ఆశ్రమము ఎంతో గొప్పగా విరాజిల్లుతున్నవి. స్వామివారు గరుడేశ్వర్లో వాసం చేస్తున్న రోజుల్లో ఒకసారి ఒకరు నర్మదా నదీ తీరాన ఒక పెద్ద వంట పాత్రను శుభ్రం చేస్తుండగా ఆ పాత్ర చేయి జారి నర్మదా నదిలో పడి కొట్టుకుపోసాగింది. అక్కడున్న కొందరు స్త్రీలు స్వామివారి వద్దకెళ్లి ఆ విషయం ఆందోళనతో విన్నవించారు. అంతటా శ్రీ స్వామివారు నది ఒడ్డుకు చేరి తమ దండంతో నర్మదా నది నీటిని తాకి, నర్మదామాతకు ఈ పాత్ర ఎందుకు, ఆమె తన సంతానపు పోషణకు ఎందుకు అడ్డుపడుతోంది అని అన్నారు. చిత్రంగా అంతవరకు నదీ ప్రవాహంలో ముందుకు సాగిపోతున్న ఆ పెద్ద గుండిగా తిరిగి నది ఒడ్డుకు చేరింది. భక్తులు ఆ పాత్రను తిరిగి పొందగలిగారు. ఇంకా చెప్పాలంటే ఇంకో నదికి నామకరణం చేసిన ఘనత కూడా శ్రీ స్వామివారికే దక్కుతుంది.
శ్రీ వాసుదేవానంద స్వామివారు గృహస్థాశ్రమంలో ఉంటున్న రోజులవి. గొప్ప దత్తక్షేత్రమగు నర్సోబావాడి దర్శించి తిరుగు ప్రయాణమైపోతున్నప్పుడు ఆయనకు ఒక దేవతా స్త్రీ ఎదురై తనను పవిత్రమునర్చక ముందుకు సాగవద్దు అని ప్రార్థించింది. ఆమె తమ స్వగ్రామమైన మాన్గావ్ గ్రామానికి చెందిన నదిగా గుర్తించిన స్వామివారు ఆమెను అనుగ్రహించి నిర్మల అని నామకరణం చేశారు. ఇప్పుడు ఆ పేరుతో ఆ నది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కృష్ణా నదీమ తల్లితో స్వామివారి ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి శ్రీ స్వామివారు గాన్గాపూర్ యాత్ర చేస్తూ ఉండగా కృష్ణమ్మ స్వామివారి ఎదుట ప్రత్యక్షమై కృష్ణలహరి అనే స్తోత్రంను రచించమని ఆదేశించింది. ఆ తల్లి ఆదేశంతో స్ఫూర్తి పొందిన స్వామివారు ఆసువుగా 51 శ్లోకాలు చెప్పారు. అంతటా ఆ నదీమ తల్లి సంతృప్తి నొంది చాలు అని అంతర్ధానమైంది. అలానే ఇంకోసారి శ్రీ వాసుదేవానంద స్వామివారు తంజావూరు నందు ఒక చాతుర్మాస వ్రతమును పూర్తి చేసుకుని కృష్ణా నదీ తీరాన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి. సన్యాస ధర్మానుసారం ప్రతి పౌర్ణమి దినము విధిగా క్షురకర్మ చేయించుకోవడం విధి. కాబట్టి దాని ప్రకారం స్వామివారు మర్నాడు పౌర్ణమి రోజున తమ తలనీలాలు తీయించుకుని నిత్యానుష్ఠానం చేసుకోవటానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నారు. అయితే ఆ గ్రామ ప్రజలు స్వామివారిని గుర్తించకుండా, ఆయన ఇబ్బంది గమనించకుండా ఏమాత్రం సాయం చేయక ఎన్నో ప్రశ్నలతో వేధించసాగారు. అసలే ప్రయాణంతో డస్సిపోయి ఎంతో ఆకలితో ఉన్న శ్రీ స్వామివారు విసిగిపోయి కృష్ణమ్మ తల్లితో, అమ్మా, నీకు నాపై ఒకంత కూడా అక్కరలేదా? ఒక చిన్నపాటి సహాయం కూడా చేయలేవా? రేపు నేను గనక నా తలనీలాలు తీయించుకుని యతిధర్మం పాటించలేకపోయిన ఎడల ఈ సన్యాసమును దండమును వదిలిపెట్టేస్తాను. భవిష్యత్తులో నిన్ను ఆరాధించడం జరగదు అంటూ ఎంతో కలత చెందిన హృదయంతో ఆ తల్లిని నిందాపూర్వక స్తోత్రం చేశారు. ఆ రోజు రాత్రి శ్రీ స్వామివారికి కృష్ణమ్మ స్వప్న దర్శనమొసగి మరుసటి దినమున అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతాయని, తన కుమారునికి ఎల్లప్పుడూ ఏర్పాట్లలో ఏ విధమైన లోటు రానివ్వనని హామీ ఇచ్చింది. అదే రాత్రి ఆ గ్రామ ప్రముఖులందరికీ కృష్ణమ్మ తల్లి తన కరాళ రూపంలో దర్శనమిచ్చి ఒక గొప్ప సాంప్రదాయపు సన్యాసిని అవమానించిన పాపము వారిని విడిచిపెట్టదని, కనుక వారు స్వామివారిని క్షమించమని వేడుకొని వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ సమకూర్చని ఎడల అనేక కష్టాలకు గురవుతారని హెచ్చరించింది. ఈ కలతో బెదిరిపోయిన పురప్రముఖులందరూ సమావేశమయ్యారు. వారందరికీ ఒకే విధమైన స్వప్న దర్శనం కలిగిందని తెలుసుకుని ఆశ్చర్యంతో పాటు ఒక గొప్ప సన్యాసిని అవమానించిన పాపఫలం గురించి బెదరి అందరూ స్వామివారి దరిచేరి క్షమించమని ప్రాధేయపడ్డారు. ఆపై ఆయన విధి నిర్వహణకు కావలసిన ఏర్పాట్లన్నీ శ్రద్ధతో నిర్వహించారు. అనంతరం ఆ గ్రామ ప్రజల కోరికపై ఒక పక్షం రోజుల పాటు శ్రీ స్వామివారు అక్కడే బస చేశారు కూడా. నదీమ తల్లులు స్వామివారిని ఎంతగా ఆదరించారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక అద్భుత సంఘటన గురించి చెబుతాను, అస్సలు మిస్ కాకుండా వినండి. స్వామివారు బద్రీనారాయణ క్షేత్రంకు ప్రయాణం సాగిస్తుండగా మార్గంలో ఒక పర్వతం దాటవలసి వచ్చి అక్కడ ఒక పెద్ద లోయ ఆయన మార్గానికి అవాంతరమై నిలిచింది. తాము ఎలా ముందుకు సాగాలా అని ఆలోచిస్తుండగా అక్కడ 2 వ్యక్తులు కొండ నుండి క్రిందకు దిగుతూ వెళ్లటం గమనించారు. అదే సమయంలో ఆ 2 వ్యక్తులు స్వామివారిని ఉద్దేశించి, ఇక్కడ దారి మహాప్రమాదకరమైనది, కావున తిరిగి వెనకకు వెళ్ళు అని పలికారు. అందుకు శ్రీ స్వామివారు తాము నరనారాయణులను దర్శించుకోవటానికి వచ్చామని, ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్క చేయనని సమాధానమిచ్చారు. వెంటనే ఆ 2 వ్యక్తులు అదృశ్యమై వారి స్థానే నరనారాయణులు దర్శనమిచ్చారు. అంతటిది స్వామివారి మహత్తు. ఈ కలియుగంలో కూడా ఇంకా భక్తి ధర్మము వర్ధిల్లుతున్నాయంటే ఇటువంటి యోగి పుంగవుల వల్లనే కదా. అలాగే సప్త చిరంజీవులలో ఒకరితో స్వామివారు ఎదుర్కొన్న సన్నివేశం మనల్ని ఆశ్చర్యంలో ముంచివేస్తుంది. శ్రీ స్వామివారు తమ ఆఖరి చాతుర్మాస దీక్షను గరుడేశ్వర్ నందు చేయదలిచి చిక్హలాడా అనే గ్రామం నుండి బయలుదేరి గరుడేశ్వర్కు ప్రయాణం సాగిస్తున్నారు. మార్గమధ్యలో ఒక దట్టమైన అరణ్యాన్ని స్వామి దాటవలసి వచ్చింది. ఆ అడవిని శూలపానేశ్వర్ అని అంటారు. ఆ మార్గము చాలా దుర్గమంగా ఉండి చిన్న కాలిబాట కూడా లేకుండా ఉండింది. అక్కడ స్వామివారికి ఒక ఆటవీకుడు ఎదురై ఆయనను తనతో పాటు రమ్మని చెప్పి గరుడేశ్వర్ చేరడానికి మార్గదర్శనం చేశాడు. శ్రీ స్వామివారు అతని వేషధారణను సందేహించి అతడి నిజనామమును నిజ స్వరూపమును తెలుపమని అతడిని విచారించగా అశ్వత్థామ అని తెలియజేశాడతడు. గరుడేశ్వర్ ఆలయ శిఖరాన్ని శ్రీ స్వామివారికి చూపి ఆయన ఆ ప్రదేశం విడిచి వెళ్లిపోయారట. అంతటిది స్వామివారి గొప్పదనం. అసలు ఆయన మహత్తెంతటిదో మనం ఊహించలేము.
ఈనాడే కాదు, ఆనాటి కాలంలో కూడా తిరుమల క్షేత్రంలో భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటమే తప్ప స్పర్శనం నిషిద్ధం. అటువంటిది స్వామివారు తిరుమల క్షేత్రాన్ని దర్శించినప్పుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆజ్ఞపై అచటి అర్చక స్వాములు శ్రీ స్వామివారిని అంతరాలయం లోపలికి తీసుకుపోయి వారు ఎంతసేపు ఉండాలనుకున్నారో అంత సమయం ఉండనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్పర్శించి సేవించుకునేలా చేశారు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ వాసుదేవానంద సరస్వతి స్వామివారు కఠిన సన్యాస ధర్మాలు పాటిస్తూ 23 సంవత్సరాల పాటు దేశమంతా అనేక చోట్ల పర్యటించారు. ఆయన ఆస్తి అంతా 2 వస్త్రములు, దండము, కమండలము, 2 దత్తస్వామి విగ్రహాలు, కొన్ని పూజా పాత్రలు, బావి నుండి నీళ్లు చేదుకునేందుకు ఉపయోగించే ఒక తాడు మాత్రమే. తమ బట్టలు, పాత్రలు తామే శుభ్రపరుచుకునేవారు. ఏ వాహనము ఎక్కక కాలిబాటనే ప్రయాణం సాగించేవారు. కనీసం పాదరక్షలు కూడా ధరించేవారు కాదు. ఒకసారి ఒక భక్తుడు స్వామివారి పాదాలను పరిశీలించి వాటిలో చిక్కుకున్న 20 ముళ్ళు దాకా తీసివేశాడు. కానీ స్వామివారు తమ సౌఖ్యానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. వారి ప్రయాణం నిర్జనారణ్యాల్లో, నీరులేని ఎడారుల గుండా, ఎత్తైన పర్వతాలపైన, విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో, ఎండనక వాననక ఒక్క కౌపీనం మాత్రమే ధరించి అలుపెరుగని కఠిన సన్యాస ధర్మాచరణతో పాటు సాగిపోయేది. స్వామివారి సతీమణి పరమపదించాక సన్యాసాశ్రమం స్వీకరించి ఆయన 23 సంవత్సరాల పాటు నిరంతర పర్యటనలతో 23 చాతుర్మాస్యాలు పూర్తి చేశారు. విస్తృతంగా రచనలు చేశారు. ఈనాడు మనందరికీ లభిస్తున్న శ్రీ గురు చరిత్ర ఆయన కృషి యొక్క ఫలితమే. వారి చాతుర్మాస్యాలన్నీ చిన్న చిన్న ఊర్లల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ చేసేవారు. వారిని దర్శించవచ్చే ప్రజల్లో అన్ని కులాల వారు ఉండేవారు. కొంతమంది ముస్లింలు కూడా స్వామివారిని ఆశ్రయించేవారు. అర్హులైన వారికి ఖురాన్లోని మంత్రాలను స్వామివారు ఉపదేశించేవారు. భక్తుల కష్టాలను చాలా ఓర్పుతో విని పరిష్కార మార్గాలు ఉపదేశించేవారు. ఆయన పొందిన దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మహామంత్రాన్ని జనబాహుళ్యానికి అందించి ఉద్ధరించారు. పిఠాపురం దర్శించి ఆ ఊరు శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానమని అక్కడి ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం శ్రీక్షేత్ర పిఠాపురంగా, గొప్ప దత్తక్షేత్రంగా విరాజిల్లుతున్నది. కారంజా దర్శించి అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు జన్మించారని తెలియజేసి ఆ ప్రాంతాన్ని తీర్థక్షేత్రంగా రూపుదిద్దారాయన. శ్రీ స్వామివారి నిరంతర నిర్విరామ కృషి ఫలితమే ఈనాడు దత్త సాంప్రదాయం జనసామాన్యంలో నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకే అటువంటి వారిని కారణజన్ములు అంటారు. ఇటువంటి గొప్ప మహనీయుని గురించి తెలుసుకోవటం మన అదృష్టం. ఆయన చరిత్ర పారాయణ అంతకంటే ఉత్కృష్టం. సాక్షాత్ దత్తస్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అనేక కోటి దండ ప్రణామాలతో సెలవు. ఓం సాయిరాం. జయ గురుదేవ. శ్రీమాత్రే నమః.